హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అందరూ చేసేదే అండి. కాకపోతే చాలా సింపుల్ అండ్ ఈజీగా హెల్తీ స్నాక్స్, హెల్తీ స్వీట్ కూడా అనొచ్చు. కొబ్బరి జాగరీ లడ్డు చేస్తున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొత్తగా ఎవరన్నా చేసే వాళ్ళకి చాలా ఈజీ అండ్ సింపుల్గా ఉంటుంది. అంతేకాకుండా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ జాగరీ లడ్డు చేయాలంటే చాలామంది కొబ్బరిని తురుముతారు. అలా కాకుండా ఆ కొబ్బరి తురమడం వల్ల చెయ్యి అనేది పెయిన్ అవుతుంది. సో, అలవాటున్న వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. మిక్సీలో వేసుకుంటే మంచిగా కొబ్బరి తురుము అనేది వస్తుంది. చాలా చిన్న చిన్నగా లడ్డు కూడా కట్టడానికి ఈజీగా ఉంటుంది. ఈ టెంకాయ వచ్చేసి నేను వినాయక చవితి రోజు కలశం పెడదామని మా హస్బెండ్‌కి చెప్పి తెప్పించాను. కానీ ఇంకా తను వద్దన్నారు. సో, ఇక ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. పసుపు, కుంకుమ అంతా రెడీ చేసేసాను. కాకపోతే ఇంక తను వద్దనేసరికి వాళ్ళకి ఆనవాయితీ లేదు అన్నాడు. సో, ఇక నేను ఆ కొబ్బరితో కూడా ఇలా స్వీట్ అనేది తయారు చేశాను. చూడండి ఎంత మంచిగా మెత్తగా వచ్చేసింది. మనము కొబ్బరి తురమడం వల్ల కొంచెం పెద్ద పెద్ద ముక్కలు ఉండడం వల్ల లడ్డు అనేది సరిగా కట్టదు. అలాగే లూజ్‌గా అవుతుంది. దీనికి బెల్లం కూడా ఎంత క్వాంటిటీ తీసుకున్నానని కూడా చూపిస్తున్నాను. మనం ఇలా చిన్న చిన్నగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవడం వల్ల బెల్లం సిరప్ అనేది మంచిగా పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. ఫస్ట్ కొబ్బరిని అందులో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది. నేను మిక్సీ పట్టేటప్పుడు కూడా కొబ్బరిలోనే ఇలాచీలు కూడా వేశానండి. అలా చేయడం వల్ల ఆ ఇలాచీ ఫ్లేవర్ అనేది మొత్తం కొబ్బరికి పట్టేస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే మీరు ఇలా ట్రై చేసి చూడండి. అంతేకాదు పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఎంతో బలాన్ని కూడా ఇస్తుంది ఈ కొబ్బరి లడ్డు అనేది. వాళ్ళకి మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి స్కూల్లో స్నాక్స్ లాగా కూడా పెట్టి పంపివ్వచ్చు. కొబ్బరిని లైట్ బ్రౌన్ కలరు వచ్చే వరకు వేయించాలండి. కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేసి కొబ్బరి త్వరగా మాడిపోతుంది. ఇలా కొబ్బరి మనము ఫ్రై చేయడం వల్ల ఇది పచ్చి కొబ్బరి కాబట్టి అందులో ఏదన్నా వాటర్ ఉన్నా కూడా అదంతా ఎవాపరేట్ అయిపోయి లడ్డు అనేది మంచిగా వస్తుంది. మనము స్వీట్ షాప్లలో చూస్తూ ఉంటాము లడ్డు అనేది గట్టిగా అలాగే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక్కొక్కసారి మనము ఇంట్లో చేస్తుంటే చుట్టేటప్పుడే అది విడిపోతూ ఉంటుంది. అలా ఎందుకు అవుతూ ఉంటుంది అంటే మనము పట్టే బెల్లం పాకంలో కానీ లేకపోతే కొబ్బరిలో కానీ కొంచెం వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల అలా అవుతుందండి. నేను బెల్లం పాకం కూడా ఎలా పట్టాననేది చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకండి. మధ్య మధ్యలో చూస్తే అర్థం అవ్వదు. సో, ఇలా మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక అదే బాండీలో బెల్లం కూడా వేశాను. బెల్లం ఎంత వేశాను అంటే ఒక 4 కప్పులు అంటే 4 కొబ్బరివి ఉంటాయి కదండీ గిన్నెలు. 4 కొబ్బరి గిన్నెలకి నేను ఒక 1½ బెల్లం వేశాను. మీరు కొంచెం స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. లైట్‌గా వాటర్ వేసుకున్నానండి. అంటే ఒక హాఫ్ గ్లాస్ అలా వేశాను. ఎందుకంటే కొంచెం బెల్లం కరగడానికి. మనం కొబ్బరి తురిమి వేస్తే బెల్లం అనేది కొంచెం క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్దగా ఉంటాయి కదండీ కొబ్బరివి తురుము. సో, ఇలా అయితే చిన్నగా ఉంటుంది. మంచిగా మొత్తం అబ్జర్బ్ చేసుకుంటుంది. ఇలా మంచిగా కలుపుకోవాలండి. ఇందులో నేను ఒక 2 స్పూన్స్ నెయ్యి కూడా వేశాను. మీరు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. అది ఆప్షనల్ అండి. కంపల్సరీ వేయాలని ఏం లేదు. సో, బెల్లం మొత్తం కరిగిపోతే సరిపోతుంది. మరి దీనికి పాకం ఏమీ అవసరం లేదు. వాటర్ ఒకటే కొంచెము జాగ్రత్తగా వేసుకోవాలి. జస్ట్ బెల్లం కరిగేటట్టు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇది బెల్లం వచ్చి చాలా మంచి బెల్లం అండి. అందుకే ఇలా నురుగులాగా వస్తుంది. మంచి బెల్లం మంచి కలర్ ఉంటే ఇలా వస్తుంది. మీరు కావాలంటే వడగట్టుకోవచ్చు కూడా. ఇందులో ఏమీ లేదు అనేసి నేను మామూలుగా వేసేసి ఇంకా కొబ్బరి వేసేసాను. కొబ్బరి వేసేసి కొంచెం నెయ్యి వేశాను. నెయ్యి వేసి కొంచెం చల్లారాక కొబ్బరి తురుము ఇలా వేయగానే మొత్తం మంచిగా అబ్జర్వ్ చేసుకునింది.
ఈ కొబ్బరి తురుముకు కూడా బెల్లం అనేది ఈక్వల్గా సరిపోయిందండి. నాకు కొంచెం చల్లారయ్యాక నేను లడ్డు అనేది చుడుతున్నాను. మీరు కావాలంటే చేతికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఇందులో వేశాను కాబట్టి ఏం అవసరం లేదు. ఇంక చూడండి లడ్డూలు అనేది ఎంత పర్ఫెక్ట్గా ఇలా తీసుకోగానే మంచిగా వస్తున్నాయి. ఈ లడ్డు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంది ఈ కొబ్బరి లడ్డు అనేది. ప్రతి ఒక్కరూ చేసే రెసిపీనే, కాకపోతే కొంతమందికి కుదురుతుంది, కొంతమందికి కుదరదు. సో ఎవరికన్నా యూస్ఫుల్ అవుతుందన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఎందుకంటే నాకు కూడా ఫస్ట్ సారి చేసినప్పుడు సరిగా రాలేదండి. తురిమి చేయి నొప్పి తీసింది. అంతేకాదు మళ్ళీ అప్పుడు పాకం కూడా సరిగా రాలేదు. వాటర్ ఎక్కువయ్యో బెల్లం ఎక్కువయ్యో లడ్డు చుట్టడానికే రాలేదండి. సో ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వచ్చింది. యూస్ఫుల్ అవుతుంది ఎవరన్నా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అన్న ఉద్దేశంతో వీడియో అనేది తీశాను. ఇందులో కావాలంటే ఇంకా మన ఇష్టం అండి, డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇందులో రాగి పిండి వేసుకొని రాగి కొబ్బరి లడ్డులాగా కూడా చేసుకోవచ్చు. బేసిన్ శనగపిండి కూడా వేసుకోవచ్చు. బెల్లం కూడా కరెక్ట్గా సరిపోయింది. స్వీట్ ఎక్కువగా కాలేదు, అలాగే తక్కువ అవ్వలేదు, మీడియంగా మంచిగా అనిపించిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా మనం లడ్డూలలాగా చేసి వినాయక చవితి రోజు దీన్నే స్టఫ్గా పెట్టి మోదకాలు చేస్తారు. అలాగే పూర్ణం బూరెలు కూడా చేసుకోవచ్చండి. మనము ఒక దాంట్లో బియ్యం పిండిలో వేసేసి మామూలుగా మనం పూర్ణంతో ఎలా వేస్తామో అలా వేసుకోవచ్చు. నేను ఇక అన్నీ ఒక డబ్బాలో పెడుతున్నాను. మామూలుగా అయితే మా పిల్లలు బయట నుంచి తీసుకొస్తే ఇటువంటి కొబ్బరి ఉండలు కానీ పల్లి చిక్కీలు కానీ అవి ఎక్కువగా ఇష్టపడరు. సగం తినేస్తారు, సగం వదిలేస్తారు. కానీ నేను తింటారో తినరో అన్నట్టు ఇచ్చాను. బాగుంది అనేసి బాగా ఎంజాయ్ చేసుకుంటా తిన్నారు. ఎందుకంటే ఇవి బాగా మెత్తగా అలాగే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉన్నాయి. సో పిల్లలకైతే బాగా నచ్చిందండి. నాకైతే బాగా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఎందుకంటే మనం చేసేది ప్రతిదీ పిల్లలు మన ఇంట్లో ఉన్న వాళ్ళ కోసమే కదా. వాళ్ళు హ్యాపీగా ఉంటే మనకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. డ్రై ఫ్రూట్స్ కంటే చాలా చౌకగా దొరుకుతాయి, అలాగే ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయండి, ముఖ్యంగా పిల్లలకు. ఈ లడ్డూలు చేయడానికి ఎక్కువ టైం పట్టదు, అలాగే ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదండి. బెల్లం కొబ్బరి ఉంటే సరిపోతుంది. ఇక నెయ్యి వచ్చేసి ఆప్షనల్ అండి. నేను ఇంట్లో ఉంది పిల్లలకు బలాన్ని ఇస్తుంది అన్న ఉద్దేశంతో నెయ్యి అనేది వేశాను. చూడండి నేను ఇలా రెండేళ్లతో తుంచగానే లడ్డు అనేది మంచిగా వచ్చేసింది. ఈ కొబ్బరి లడ్డూను మనము రోజు పిల్లలకు ఇవ్వడం వల్ల జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది. పెద్దవాళ్ళు కూడా రోజు 1 లేదా 2 తినచ్చు. ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఎముకలకు బలం. అలాగే ఇది న్యాచురల్ స్వీట్ చక్కెరతో పోలిస్తే. సో మితంగా తినాలి ఏదైనా సరే. సో మీరు కూడా ఇన్ని పోషకాలు ఉన్న ఈ లడ్డూను ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరొకరికి యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.